ఇప్పుడు మనము తూర్పు గోదావరిలో జూన్ నుండి ఆగస్టు మాసాలలో మాత్రమే లభించే పులస చేపల విశిష్టత గురించి తెలుసుకుందాము. పులస చేప జీవన విధానం చాలా విచిత్రంగా ఉంటుంది. హిల్సా ఇలీషా అనే శాస్త్రీయ నామం గల ఆరోహక వలస జాతికి చెందిన పులసలను సముద్రంలో ఉన్నప్పుడు విలసలు అని పిలుస్తారు. సంతానోత్పత్తి కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజానియా వంటి సుదూర ప్రాంతాల నుంచి ఖండాలను దాటి హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించి అవి బంగాళాఖాతంలో ప్రవేశిస్తాయి. గోదావరి నుంచి వరద నీరు వచ్చి అంతర్వేది వద్ద సముద్రంలో కలిసే సమయంలో గుడ్లు పెట్టడం కోసం గోదావరిలోకి ఎదురీదుకుంటూ ప్రవేశిస్తాయి. నదీ ప్రవాహానికి అతివేగంగా ఎదురీదడం ఈ చేప ప్రత్యేకత. ఇదంతా జూన్ నుంచి ఆగస్టు మాసాల మధ్య జరుగుతుంది. గుడ్లు పెట్టిన తరువాత మళ్లీ అక్టోబరు నాటికి సముద్రంలో ప్రవేశిస్తాయి. ఇవి గోదావరి వరద నీటిలో సంతానోత్పత్తికి గుడ్లు పొదగడానికి వచ్చి వలలో పడతాయి. వలలో పడిన వెంటనే చనిపోవడం, 2 రోజులైనా పాడవకుండా ఉండడం కూడా పులసల విశిష్టత. గోదావరి తీపినీటిలోకి వచ్చేసరికి ఈ చేప రంగు, రుచి మారి పులసగా మారుతోంది. అలాగని గోదావరి అంతటా ఈ పులసలుండవు. కేవలం ధవళేశ్వరం బ్యారేజ్ నుండి సముద్రంలో కలిసే మధ్యలోనే ఇవి దొరుకుతాయి. డెల్టాలో లభించే చేపల రుచే అద్భుతం. అందుకే వేరే ప్రాంతాల్లో సెటిలైన డెల్టావాసులు కూడా ఇక్కడి చేపలే తినాలని అనుకుంటారు. నరసాపురం దగ్గర గోదావరి సాగరంలో కలుస్తుంది. అందుకే ఆ రెండూ కలిసే ప్రాంతంలో లభించే చేపలకు ప్రత్యేకమైన రుచి ఉంటుంది. గోదావరిలోని తీపినీరు, సముద్రంలోని ఉప్పునీరు కలవడం వల్ల ఈ చేపలకు ప్రత్యేక రుచి వస్తుంది. సముద్రంలో ఉండే ఇలస గోదావరికి ఎదురీది ధవళేశ్వరం చేరేసరికి పులసగా మారే క్రమం ఈ నీటి మార్పు వల్లే జరుగుతుంది. పుస్తలు అమ్మి అయినా పులస తినాలన్న సామెత పుట్టిందంటే దాని రుచి అంత బాగుంటుంది. సముద్రంలో ఉన్నప్పుడు విలసగా ఉండే ఈ చేపలు గోదావరిలోకి వలస వచ్చి పులసలుగా మారతాయి. సముద్రపు ఉప్పునీటిలో ఉన్నంతకాలం ఇవి విలసలుగా ఉండి సాధారణ రుచి కలిగి ఉంటాయి. సముద్రం నుండి గోదావరి వరదనీటిలోకి ఎదురీదడం వల్ల ఈ చేపలకు అమోఘమైన రుచి వస్తుంది. ఇందులో ఆడచేప రుచి ఎక్కువగా ఉండడం వల్ల ధర కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. ఈ చేపకు ముళ్ళు చాలా ఎక్కువగా ఉంటాయి. చేపకు రుచి తెప్పించేది ప్రధానంగా వండే విధానమే. కట్టెల పొయ్యి మీద కుండతో వండితే మంచి రుచి వస్తుందని చెబుతారు. ఈ చేపను పులుసుగా మాత్రమే వండుతారు. ఇందులో కొందరు వంకాయ, బెండకాయలు కూడా వేసి వండుతారు. పొద్దుట వండిన కూర సాయంత్రానికి మరింత రుచినిస్తుంది. లేదా రాత్రి పూట వండిన పులుసును తెల్లారి, ఉదయం తింటే చాలా రుచికరంగా ఉంటుంది. సముద్రానికి దగ్గరగా ఉండే యానాం, కోటిపల్లి ప్రాంతాల్లో దొరికే పులసలకు తక్కువ ధర ఉంటుంది. ఎందుకంటే అవి అప్పుడే గోదావరి నీటిలోకి ప్రవేశిస్తాయి కాబట్టి వాటికి అంత ధర ఉండదు. అలాగే కపిలేశ్వరపురం, ఆలమూరు ప్రాంతాల్లో దొరికే చేపలకు ధర కొంచెమెక్కువగా ఉంటుంది. కాని పొట్టిలంక, ధవళేశ్వరం సమీపంలో దొరికే చేప ధరలకు అంతూ పొంతూ ఉండదు. వీటి రుచి అధికంగా ఉండడం వల్ల ఈ చేపలకు డిమాండ్ పెరిగి సమయాన్ని బట్టి ధరలు పలుకుతుంటాయి. పిల్ల చేపల నుంచి పెద్ద చేపల వరకు వేరు వేరు సైజుల్లో దొరుకుతాయి. సైజులను బట్టి 2000 రూపాయల నుంచి 5000 రూపాయలు వరకు ధర పలుకుతాయి. వండిన చేపల పులుసుని కూడా నగరాల్లో అమ్ముతున్నారు. అది డిమాండును బట్టి 3000 నుంచి 5000 వరకు ధర పలుకుతోంది. ఈ చేపల కూర రుచి చూడటానికి ఇతర ప్రాంతాల నుంచి సైతం భోజన ప్రియులు వస్తుంటారు. దీంతో చేపల మార్కెట్లు కిటకిటలాడుతుంటాయి. పులసను వేటాడడం ఆషామాషి కాదు. గేలం వేస్తేనో, వల విసిరితేనో ఇవి దొరికేయవు. ఏటి మధ్యకు వెళ్లి వలలను మత్స్యకారులు ఏర్పాటు చేసుకుంటారు. తెల్లవారుజామున వేటకు వెళితే సాయంత్రానికి 1-2 దొరికితే గొప్పే. కొన్ని సందర్భాల్లో అసలు దొరకవు. దొరికితే వారి పంట పండినట్లే. వలలో పడిన వెంటనే ఈ చేపలు మరణిస్తాయి. అందుకే ఇవి బతికుండగా జాలర్లు కూడా చూసిన దాఖలాలు ఉండవు. ధవళేశ్వరం బ్యారేజికి దిగువన సఖినేటిపల్లి, టి గన్నవరం, రాజోలు, అయోధ్యలంక, పెదమల్లంక, బోడసకుర, కరవాక, గోగన్నమఠం, గంటి, నారాయణలంక, కేదార్లంక, వానపల్లి, వాడపాలెం, అద్దంకివారిలంక, కోటిపల్లి, యానాం,
గోడితిప్ప, ఓడలరేవు, జొన్నలంక, లంకలగన్నవరం, కె ఏనుగుపల్లి, మానేపల్లి తదితర ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు ఆయా గోదావరి నదీపాయల్లో పులసల వేట సాగిస్తారు. సుమారు 3 నెలల పాటు ధవళేశ్వరం బ్యారేజికి దిగువ మొదలుకొని కోనసీమలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 200 బోట్లతో సుమారు 600 మంది మత్స్యకారులు పులసల వేటలో నిమగ్నమవుతారు. గోదావరి నదిలో లభించే పులసను ఐస్లో ఉంచరు. ఎందుకంటే అది దొరికితే వెంటనే అమ్ముడైపోతుంది. ఐస్లో పెడితే చప్పబడిపోతుంది. పులసకున్న డిమాండ్ వల్ల సముద్రంలోని ఇల్సాలను తీసుకొచ్చి పులసగా అమ్మేస్తుంటారు. ఇల్సా నలుపు, ఎరుపు రంగు షేడ్స్తో ఉంటే పులస మాత్రం వెండి రంగులో మెరుస్తుంటుంది. పులసను కొనేప్పుడు ఈ తేడాలను గమనించాలి.